హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, శుభోదయం అందరికీ. టిఫిన్ చేశారా? కాఫీలు తాగారా? నేనైతే ఇప్పుడు టిఫిన్ రెడీ చేసుకుందామని స్టవ్ అయితే ఆన్ చేసుకుంటున్నాను. మా టిఫిన్ అంటే టిఫిన్ కాదండి. ఆయిల్ అయితే 2 గంటలు అయితే తీసుకున్నాను. నాకైతే రాత్రి అన్నం మిగిలిపోయిందండి. కన్నయ్య హాస్టల్ నుంచి వచ్చాడని బాగా ఫ్రైడ్ రైస్ అయితే తీసుకొచ్చాడు రాత్రి. నేను అన్నం వేసినాక ఈ అన్నం వేస్ట్ చేయటం ఇష్టం లేక మళ్ళీ ఈ అన్నం అంతా ఉండిపోద్ది టిఫిన్ ఏదైనా చేశానంటే. అందుకని ఈ అన్నాన్ని అయితే ఇలా పొడి కదా, అందుకని తాలింపు అన్నం అయితే చేసేసుకుంటున్నాను. తాలింపు అన్నానికి అయితే ఇదిగోండి ఉల్లిపాయలు ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. పచ్చిమిర్చి 3 చీలికలు చేసి పెట్టుకున్నాను. కరివేపాకు, ఎండుమిర్చి, తాలింపు గింజలు. ఈ తాలింపు అన్నం అయితే మా వారికి చాలా అంటే చాలా ఇష్టం. మా పిల్లలు కూడా తింటారు ఇష్టంగానే. నేను పెట్టింది ఏదైనా తినేస్తారు. అది వద్దు ఇది వద్దు అని అనరు. కర్రీలో మాత్రమే ఇద్దరితో గొడవ, పిల్లలతో. ఒక ఆయనకేమో పులుసులు కావాలి, ఒక ఆయనకేమో ఫ్రైలు కావాలి. అందువల్ల అక్కడొక్కడే తలకాయ నొప్పి. కానీ ఇలా చేసి పెడితే ఏదైనా తినేస్తారు. అందుకని నేను ఇవాళ ఈ అన్నం అంతా మధ్యాహ్నానికి అయితే పాడైపోతుంది కదా, అందుకని ఇప్పుడైతే ఇలా చేసేసుకుంటున్నామండి. ఇవాళ ఫస్ట్ అయితే ఎండుమిర్చి, పోపు దినుసులు, వాటర్. మీలో ఎంతమంది ఇలా చేస్తారండి? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కరివేపాకు బాగా ఫ్రై చేసుకున్నాను. బాగా ఫ్రై అవ్వాలండి. ఇదైతే బాగా ఫ్రై అయినాక దీంట్లో ఉన్న సాల్ట్ వేసి కలిపేసి పెట్టుకున్నాం. సాల్ట్, అన్నానికి సరిపడ్డ సాల్ట్ కలిపేసి పెట్టేసుకుంటే తాలింపు ఫ్రై అవ్వగానే దీంట్లో కలిపేసేసుకోవడం. మనం ఏం అత్తగారు చేసేవాళ్ళండి. నాకు అసలు ఇలా చేస్తారని ఫస్ట్లో తెలియదు. మా అత్తయ్య ఎప్పుడన్నా అన్నం మిగిలిపోతే ఇలా చేసేవాళ్ళు. ఇదిగోండి, ఇలా ఫ్రై అయిపోతే సరిపోతుంది మనకి. ఉల్లిపాయ కూడా బాగా ఫ్రై అయిపోయినాయి మంచిగా. దీంట్లో లైట్ పసుపు వేసుకుందాం. లైట్గా వేసుకుందాం, ఎక్కువ వద్దు. తాలింపు అయితే రెడీ అయిపోయింది. ఈ తాలింపు పోపు తీసుకొచ్చి రైస్లో పెట్టేసుకుంటాను. స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాం. ఇదైతే చాలా బాగుంటుందండి, టేస్ట్ కూడా. ఇదంతా మిక్స్ చేసేద్దాం ఒకసారి. ఇదిగోండి, మన తాలింపు అన్నం అయితే రెడీ అయిపోయింది. మొత్తం మిక్స్ చేసేసుకున్నాను. ఇప్పుడైతే సర్వ్ చేసుకోవడమే. ఇదైతే చాలా టేస్ట్గా కూడా ఉంటుందండి. మనం అన్నం వేస్ట్ అవ్వదు. మనం అన్నం ఏం చేసుకోవాలని పారేసుకోకుండా ఇలా రెడీ చేసుకొని ఇలా పెట్టుకొని తినేసామంటే యమ్మీగా ఉంటుంది. ఇందులోకి పచ్చిమిర్చి కానీ ఎండుమిర్చి కానీ, ఎండుమిర్చి, ఈ ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి మనకి నోటికి తగులుతూ ఉంటే చాలా టేస్ట్గా అనిపిస్తుందండి. నేనైతే టేస్ట్ చేసేసుకుంటున్నాను.
సూపర్ అంటే సూపర్ ఉంటుందండి. మీరు ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. నేను చెప్పడం కాదు కానీ పప్పులు ఉన్నాయి కదండి, మనకి కట్టకట్ట అని సౌండ్ వస్తుంది కదా, అలా అన్నం తినేటప్పుడు తగులుతూ ఉంటాయి. మనకి ఎక్కువ రైస్ మిగిలిపోయినట్టు ఉన్నప్పుడైతే ఇలా రెడీ చేసుకొని తిన్నామంటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఎక్కువసేపు పడదండి ఉల్లిపాయలు కట్ చేసుకోవడం వరకే. ఇలా అయితే యమ్మీగా చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది. ఇచ్చి పడేసింది. మీకు నచ్చినట్టయితే లైక్ కొట్టి షేర్ చేసుకోండి అబ్బా నా లైక్ వీడియోకి. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.